హాయ్ నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలలో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, నేను ఓవరాల్గా 40 నిమిషాల లెంత్ వీడియోని చాలా కష్టపడి స్టోరీలాగా పెడితే కేవలం 10 నిమిషాలు మాత్రమే చూస్తున్నారు. అది చూసే వాళ్ళకు నచ్చట్లేదా, లేదా అర్థం కావట్లేదా, లేదా టైం సరిపోవడం లేదా అనేది నాకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పటి నుండి నేను నా వీడియోలను కేవలం 20 నిమిషాలు మాత్రమే పెడదామని డిసైడ్ అయ్యాను. ఇలా పెట్టడం వలన చాలామంది నా వీడియోలను పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ స్టోరీ కూడా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మనకి ఈ స్టోరీ ఒక రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఒక ట్రైను అప్పుడే ప్లాట్ఫారం మీదకి వస్తుంది. ట్రైన్ ఆగిన 2 నిమిషాలకు అందులోంచి ఒకతను తన బ్యాగ్ తీసుకొని ట్రైన్ దిగుతాడు. ఆ టైంలో స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది. ఏ చిన్న శబ్దమైనా స్పష్టంగా వినబడేలా నిశ్శబ్దంగా ఉంటుంది. అతను చుట్టూ చూస్తూ ముందుకు నడుస్తూ ఉంటాడు. స్టేషన్లో ఏ ఒక్కరు కూడా కనబడరు. చేతుకున్న వాచ్లో టైం చూస్తాడు. కరెక్ట్ అర్ధరాత్రి 10 గంటలు అవుతుంది. ఓ 10 అయిందా, అందుకేనేమో స్టేషన్లో ఎవరూ లేరు, అందుకే అంత నిశ్శబ్దంగా ఉంది అని అనుకుంటూ స్టేషన్ బయటికి వస్తాడు. అదేంటి, స్టేషన్ లోపల ఎవరు లేరు, బయట కూడా ఎవరు లేరు, ఇదెక్కడి ఊర్రా బాబు, సరే ముందుకెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆటో దొరకపోతుందా అని అనుకుని ముందుకు వెళ్తాడు. అక్కడ కూడా ఏమీ లేకపోవడంతో, దేవుడా ఏంటిది, ఒక ఆటో కానీ క్యాబ్ కానీ కనిపించడం లేదు, సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం అని బ్యాగ్ భుజం మీద వేసుకొని ముందుకు కదులుతాడు. అలా ముందుకు వెళ్ళే కొద్దీ మొత్తం చీకటిగా ఉంటుంది. అబ్బా ఏంటిది, మొత్తం చీకటిగా ఉంది అని తన ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ రోజేమన్నా అమావాస్య ఏంటి, మొత్తం చీకటిగా ఉంది అని అనుకుంటుండగా ప్రకృతిలో కొద్దిగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అతను ఏదైనా వెహికల్ కనిపిస్తుందో అని 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్తాడు. ఏంటి దేవుడా, ఈరోజు నేను బయలుదేరిన శకునం బాగలేదేమో, ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదు, అట్లీస్ట్ మనుషులు కూడా కనిపించడం లేదు, ఇదేం ఊరు స్వామి అని ముందుకు కదులుతాడు. కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఎవరో ముసుగు వేసుకొని చలి కాపుకుంటూ ఉంటారు. చూడ్డానికి ఆయన ఒక పెద్ద మనిషిలాగా, ఒక ముసలతన్లాగా ఉన్నాడు. అది చూసిన అతను, దేవుడా నా మొర ఆలకించావా, థ్యాంక్ యూ స్వామి అంటూ అతను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. హలో ఎవరండి ఇక్కడ అని అంటాడు. తను ఎవరో పిలుస్తున్నట్లు ఉండటంతో వెనక్కి తిరిగి చూస్తాడా వ్యక్తి. అతన్ని చూసి, ఎవరు బాబు, ఏం కావాలి అని అంటాడు ఆ ముసలాయన. దానికి అతను, తాత నాది ఈ ఊరు కాదు, నా ఫ్రెండ్ పెళ్లి అని ఊరికి వచ్చాను, ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక ఆటో అయినా దొరుకుతుందా అని అడిగాడు అతను. దానికి ఆ తాత, లేదు బాబు, రాత్రి 9 తర్వాత ఇక్కడ మనుషులు ఆటోలు ఏమి తిరగవు బాబు. వెంటనే అతను డల్ అయిపోయి, అవునా తాత, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంటికి ఎలా వెళ్ళగలను? దానికి ముసలైన, ఏ ఊరు వెళ్ళాలి బాబు అని అంటాడు. నేను రామాపురం వెళ్ళాలి తాత అని అంటాడు. రామాపురమా, ఈ సమయంలో ఆ ఊరు వెళ్ళడం అంత మంచిది కాదు బాబు. లేదు తాత వెళ్ళాలి, ఇక్కడ నుండి ఆ ఊరు ఎంతో దూరమో చెప్పు, నేను నడుచుకుంటైనా వెళ్తాను. అప్పుడు తాత, 3 కిలోమీటర్లు ఉంటుంది బాబు అని అనడంతో, ఓ 3 కిలోమీటర్లేనా, అయితే భయం ఎందుకు, తొందరగా నడిస్తే వెళ్ళిపోవచ్చు కదా అని అంటాడు. వద్దు బాబు, ఈ టైంలో వెళ్ళడం అంత మంచిది కాదు, ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు తెల్లారితే వెళ్దు అని ఆ తాత చెప్పడంతో అతను, లేదు తాత, అక్కడ నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి, ఏ వైపు వెళ్ళాలో చెప్పు తాత, నేను వెళ్తాను అని అనడంతో ఆ తాత, నేను ఎంత చెప్పినా నువ్వు వినకుండా వెళ్ళాలి అంటున్నావు, ఎవరి కర్మకు ఎవరు బాధ్యుడు, ఈ రోడ్డెమ్మటి నేరుగా 3 కిలోమీటర్లు వెళ్ళు బాబు, రామాపురం వస్తుంది అని అంటాడు. దానికి అతను, థ్యాంక్స్ తాత దారి చెప్పినందుకు. తాత నాకు ఒక డౌటు, అవును ఈ టైంకి ఈ ఊర్లో మనుషులు కూడా ఉండరు అన్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు తాత ఇక్కడ అనడంతో తాత చిన్న నవ్వు నవ్వి, నేను ఇక్కడే ఉంటాను బాబు, ఇది ఈ ఊరు పెలుమేర బాబు, నేను ఇక్కడ కాపలా కాస్తూ ఉంటాను. దానికి అతను, ఓ ఈ ఊరికి వాచ్మెన్వా, ఎంత ఇస్తారండి తాత కాపలాకి, ఈ వయసులో కూడా రాత్రిళ్ళు కాపలాగా పనిచేస్తున్నావు. తాత నవ్వి, వాళ్ళు ఏదో చేస్తారని ఇస్తారని నేను కాపలా కాయటం లేదు బాబు, నా ఊరిని కాపాడుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నా. దానికి అతను, సరే తాత, నీతో మాట్లాడుతూ ఉంటే రాత్రంతా ఇక్కడే ఉండిపోయేలా ఉన్నాను, ఇక నేను వెళ్తాను తాత. వెళ్తాను అనొద్దు బాబు, ఎప్పుడైనా వెళ్ళొస్తాను అని చెప్పాలి బాబు అని అంటాడు తాత. దానికి అతను, సరే తాత నువ్వు చెప్పినట్టే చెప్తాను, వెళ్ళొస్తాను తాత అని తన బ్యాగ్ భుజానికి వేసుకొని వెళ్తూ ఉంటాడు. దానికి తాత, బాబు ఒక్క నిమిషం,
ఏంటి తాత? జాగ్రత్త బాబు, జాగ్రత్తగా చూసుకొని ఊరికి చేరు అని అంటాడు. అలాగే తాత. ఏందో ఈ తాత మరీ నన్ను భయపెట్టాల జాగ్రత్తలు చెప్తున్నాడు అని వెళ్తూ ఉంటాడు. వద్దు వద్దని వినకుండా వెళ్తున్నావు, నీ పయనం ఎటు వెళ్తుందో అని విచారిస్తూ ఉంటాడు తాత. ఇంతలోనే ఏవో అరుపులు వినిపిస్తూ ఉండటంతో ఒక్కసారిగా తాత కళ్ళు ఎర్రగా మారతాయి. వెంటనే తాత అక్కడి నుండి మాయమవుతాడు. ఓ గాడ్, ఇప్పటికే 2 కిలోమీటర్లు వచ్చాను, ఇంకొంచెం నడిస్తే సరిపోతుంది. అరే రాజేష్గా, నీ పెళ్ళి నా చావుకొచ్చినట్టుంది, ఎన్ని తిప్పలు తెచ్చిపెట్టిందిరా అని ఉసురుమని నడుచుకుంటూ వెళ్తాడు. అబ్బా, ఇంకా ఎంతో దూరం నడవాలో, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అతను ముందుకు వచ్చే కొద్ది ప్రకృతిలో కొద్దిగా మార్పులు వస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి బలంగా గాలి వీస్తూ ఉంటుంది. గాలి వల్ల దుమ్ము ధూళి పైకి లేస్తుంది. అయ్యో ఏంటిది, ఇంతవరకు బాగానే ఉంది కదా, ఇప్పుడేంటి ఇంత గాలి వీస్తుంది అని చెయ్యి అడ్డు పెట్టుకుంటాడు. అతను పక్కనున్న చెట్టు దగ్గరకు వచ్చి నిల్చొని ఉంటాడు. గాలి ప్రభావం వల్ల అక్కడున్న 2 బోర్డులు కూడా తిరగబడతాయి. కొద్దిసేపటికి గాలి తగ్గి మామూలుగా మారుతుంది. గాలి తగ్గడంతో అతను చెట్టు దగ్గర నుంచి రోడ్డు మీదకి వస్తాడు. అమ్మయ్యా, గాలి వీయడం ఆగిపోయింది అని ముందుకు వెళ్తాడు. అతను ముందుకు వెళ్ళాక ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అబ్బా, ఇంత దూరం వచ్చి ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు కదా, ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఫోన్ టార్చ్ వేసి చుట్టూ చూస్తూ ఉంటాడు. అతనికి పక్కనున్న బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు దగ్గరికి వెళ్తాడు. ఓ గాడ్, ఎలాగో బోర్డు కనిపించింది అని తన బ్యాగ్ తీసుకొని కుడివైపుకు నడుస్తాడు. అతను లోపలికి నడవడంతో బోర్డు ఆటోమేటిక్గా తిరిగి మామూలుగా మారుతుంది. ఎడమవైపు దారి రామాపురం, కుడివైపు దారి వెంకటాపురం. అతను రామాపురంకి బదులు వెంకటాపురం ఊరు వైపు వెళ్తాడు. అతను అడుగు పడడంతో ఆ ఊరు మొత్తం ఒక రకమైన ఆర్తనాదాలు వినిపిస్తాయి. ఆ ఆర్తనాదాలు చాలా భయంకరంగా విస్ఫోటకంగా ఉంటాయి. అతనికి ఆ అరుపులు ఏమీ వినిపించవు. అతను వెళ్ళే దారంతా చీకటితో నిండి భయంకరంగా ఉంటుంది. దూరంగా తోడేళ్ళు భయంకరంగా అరుస్తూ ఉంటాయి. దేవుడా, ఏంటి ఈ ఊరు మరీ ఇంత చీకటిగా ఉంది, దారి కూడా సరిగ్గా కనిపించటం లేదు. ఈ ఊరి ఎంట్రన్స్ చూస్తేనే భయం వచ్చేలా ఉంది. ఇందుకేనేమో ఇక్కడ మనుషులు ఎవరూ రాత్రులు బయట తిరగడం లేదు. అయినా ఇంత భయంకరమైన ఊరికి ఆ తాత రాత్రులు ఎలా భయం లేకుండా కాపులా కాస్తున్నాడో ఏమో. చాలా ధైర్యం ఉన్నట్టుంది తాతకి అని ఫోన్ టార్చ్ సహాయంతో ముందుకు నడుస్తున్నాడు. అతను ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టగానే ప్రకృతి మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. ఆకాశం మొత్తం ఉరుములు మెరుపులతో భయానకంగా ఉంటుంది. ఒక్కసారిగా పెద్ద పెద్ద గాలులతో వాన పడుతూ ఉంటుంది. ఆ ఆర్తనాదాలు ఇంకా గట్టిగా వస్తూ ఉంటాయి, కానీ ఆ గాలి వానలో అతనికి ఏ అరుపులు వినిపించవు. ఒక్కసారిగా ప్రకృతి భయంకరంగా మారడంతో తాతకి అర్థమవుతుంది. వద్దు అన్నా వెళ్ళావు, ఇప్పుడు నీ చావుకు నువ్వే కొని తెచ్చుకోబోతున్నావు అని గట్టిగా అంటూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. అయ్యో వర్షం, ఏంటి గాలి వాన వర్షం, ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది స్వామి, ఇక్కడికిక్కడ ఉండటానికి షెల్టర్ కూడా లేదు అని తన బ్యాగు నెత్తిన పెట్టుకొని ముందుకు పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడైనా షెల్టర్ దొరుకుతుందని. అలా తను ముందుకు పరిగెడుతూ ఉండగా అతనికి ఒక అందమైన ఇల్లు కనిపిస్తోంది. దేవుడా, నా మొర ఆలకించావా స్వామి అని ఆ ఇంటి వైపుకి వెళ్తాడు. అతను అప్పటికే బాగా తడిచిపోయి ఉన్నాడు. అతను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. బయట వాచ్మెన్ ఎవరూ లేకపోవడంతో అతను నేరుగా గేటు ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు. అతను గుమ్మం ముందు నించొని కాలింగ్ బెల్ కొడతాడు. ఎవరూ తీయరు. మళ్ళీ రెండోసారి బెల్లు కొడతాడు, అయినా తీయరు. మూడోసారి బెల్లు కొట్టే లోపల ఆ డోరు కొంచెం తెరుచుకుంటుంది. తలుపు అటువైపు నుంచి ఒక తీయని గొంతు ఎవరు అని ప్రశ్నిస్తుంది. ఆ గొంతు చాలా మాధుర్యంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి ఎవరు మీరు అని ఓ అమ్మాయి అడుగుతుంది. దానికి అతను, హలో అండి, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. అనుకోకుండా వర్షం పడటం వల్ల ఈ వర్షంలో ఎటు వెళ్ళాలో తెలియకుండా ఇక్కడికి వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, వర్షం తగ్గేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మాయి అటు ఇటు బయటకు చూస్తూ ఉంటుంది. ఏంటండి చూస్తూ ఉన్నారు, మీరేం భయపడకండి, నేను ఇక్కడే ఉంటాను, లోపలికి కూడా రాను. అప్పుడు ఆ అమ్మాయి, అది కాదండి, బయట వాచ్మెన్ ఉండాలి, ఉన్నాడో లేడో అని చూస్తున్నాను అని అంటుంది. దానికి అతను, మేడం, నేను వచ్చేటప్పుడు గేటు బయట వాచ్మెన్ లేడు. అవునా, వర్షం పడడం వల్ల వాచ్మెన్ అవుట్ హౌస్కి వెళ్ళిపోయాడేమో. సరే మీరు లోపలికి రండి అని అంటుంది అమ్మాయి. మృదువైన మత్తు గొలిపే అమాయకమైన తన మాటలు వింటూ ఉంటాడు అతను. ఆ అమ్మాయి తలుపు తెరుస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే అతను అలాగే నిల్చుండిపోతాడు. ఆ అమ్మాయి చాలా అందంగా పింక్ కలర్ డిజైనర్ ఆఫ్ శారీలో దేవకన్యలాగా ఉంటుంది. అతను అమ్మాయిని అలాగే చూస్తూ నిల్చుండిపోతాడు. అతను తనని అలాగే చూస్తూ ఉండటంతో ఆ అమ్మాయి అతన్ని పిలుస్తుంది.
దానికి అతను అప్పటికి తనను చూస్తూ ఉండడంతో అతని ముఖం మీద చిటికేసి పిలుస్తుంది. అప్పుడు తేరుకొని సారీ మేడం అని తల దించుకుంటాడు అతడు. పర్వాలేదు, ఫస్ట్ మీరు లోపలికైతే రండి అని అంటుంది ఆ అమ్మాయి. దానికి అతను వద్దు మేడం, నేను ఇక్కడే ఉంటాను, నాకు షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం, బయట ఎందుకండి ఉండడం, లోపలికి రండి, అసలే బయట వర్షం ఎక్కువగా పడుతూ ఉంది అని అంటుంది అమ్మాయి. వద్దు మేడం, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడేం వర్షం పడడం లేదు కదా, నా వల్ల మీకు ఇబ్బందిగా ఉంటుంది. నాకేం ఇబ్బంది లేదండి, మీరు లోపలికైతే రండి, ఇంతలోనే గాలి ఎక్కువగా వీస్తూ వర్షం పడుతూ ఉంది, చూశారుగా గాలి ఎలా వీస్తుందో, లోపలికి రండి అని చెబుతుంది ఆమె. అతను అప్పటికే బాగా తడిసిపోవడంతో అతనికి చలిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ గాలి వీయడంతో చలి ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ చలిగా అనిపిస్తుంది. చలి పుట్టడం వల్ల అతను ఆ ఇంటిలోకి వెళ్తాడు. ఆ అమ్మాయి అతనిని ఇంటి లోపలికి తీసుకొని వెళ్తుంది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని సోఫా చూపించి వెళ్ళిపోతుంది. దానికి అతను ఆమె చెప్పినట్లు బ్యాగ్ పక్కన పెట్టి కూర్చుంటాడు. అతని ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు. ఆ ఇల్లు బయట నుంచే కాదు, లోపల కూడా అద్భుతంగా ఉంది. ఆ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు చాలా ఖరీదుగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎటు చూసినా రాజుల కాలం నాటి వస్తువులే చాలా చక్కగా అందంగా అమర్చి ఉన్నాయి. వాటిని చూస్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి రాజ కుటుంబానికి సంబంధించినదని. అతను ఆ ఇంటిని చూస్తూ ఉండగా ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. తీసుకోండి అని అతనికి టవల్ ఇస్తుంది. అతను ఆ టవల్ తీసుకొని తల తుడుచుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంటాడు. అంతలోనే ఒక అమ్మాయి వచ్చి టేబుల్ మీద వేడి వేడి టీ పెట్టి వెళ్ళిపోతుంది. తనే టీ కప్పులో పోసి తీసుకోండి అని అతనికి ఇస్తుంది. అతను ఆలోచిస్తూ అలాగే ఉంటాడు. హలో, మిమ్మల్నే, టీ తీసుకోండి అని అంటుంది ఆమె. అతను ఆలోచన నుంచి బయటకు వచ్చి సారీ మేడం అని టీ కప్పు తీసుకుంటాడు. ఆ అమ్మాయి టీ కప్పులోకి పోసుకొని తాగుతూ ఉంటుంది. అతను టీ తాగకుండా ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటాడు. అతను తనని చూడడంతో నన్ను మళ్ళీ చూడొచ్చు కానీ ముందు టీ తాగండి, చల్లారిపోయేలా ఉంది అని అంటుంది ఆ అమ్మాయి. ఆమె మాటలతో తేరుకొని సారీ మేడం, మీరు చాలా అందంగా ఉండటంతో అలాగే చూస్తూ ఉన్నా, క్షమించండి మేడం అంటాడు అతను. టీ తాగండి, చల్లారిపోయేలా ఉంది అని అతను ఇచ్చిన కాంప్లిమెంట్ తలుచుకొని చిన్నగా నవ్వుకుంటూ టీ తాగుతుంటుంది ఆమె. అతను కూడా టీ తాగుతుంటాడు. అతను ఆమె వైపు చూసి మేడం, మీరు ఏమి అనుకోను అంటే మీ పేరు చెప్తారా, కొంచెం భయంగా అడుగుతాడు, ఎక్కడ తను సీరియస్ అవుతుందో అని. ఆ అమ్మాయి చిన్నగా స్మైల్ చేసి వినీత అంటుంది. ఆ అమ్మాయి స్మైల్ చేసి చెప్పడంతో తను కొంచెం రిలాక్స్ అవుతాడు. మరి మీ పేరు? దానికి అతను నా పేరు వినయ్ మేడం అంటాడు. అప్పుడు వినీత మీ పేరు చాలా బాగుందండి, థ్యాంక్ యూ మేడం, మీ పేరు కూడా చాలా బాగుంది, మీరు ఒకటి గమనించారా మేడం అంటాడు వినయ్. ఏంటి అని అంటుంది వినీత. దానికి వినయ్ మీ పేరు నా పేరు రెండు ఒకేలా ఉన్నాయి, మీ పేరు వినీత, నా పేరు వినయ్, చూడండి రెండు పేర్లు ఎలా ఒకటిగా వచ్చాయో అని అంటాడు. అతని మాటలకి చిన్నగా నవ్వుకుంటుంది వినీత. అప్పుడే వినయ్ తుమ్ముతూ ఉంటాడు. ఏమైందండి అని అడుగుతుంది వినీత. వర్షంలో తడిచాను కదా మేడం, అందుకే జలుబు చేసేలా ఉంది, హాచ్ అని మళ్ళీ తుమ్ముతాడు వినయ్. వినీత తడి బట్టలలో ఉండడం వల్ల జలుబు చేసేలా ఉంది, ముందు మీరు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అని వినయ్కి గదిని చూపిస్తుంది. వినయ్ తన బ్యాగ్ తీసుకొని వినీత చూపించిన రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్ చూసి షాక్ అవుతాడు. ఆ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. అందులో పెద్ద పెద్ద కబోర్డ్స్ ఉంటాయి. పెద్ద బెడ్ వాల్స్ పైన అందమైన పెయింటింగ్స్తో చాలా అందంగా ఉంటుంది. అబ్బా, మూవీస్లో చూసినట్టే చాలా పెద్దగా ఉంది ఈ రూమ్ అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అంతలోనే రూమ్ డోరు ఎవరో కొడుతూ ఉంటే వెళ్ళి తలుపు తీస్తాడు. తలుపు అవతల వైపు వినీత నిల్చొని ఉంటుంది. ఏంటి మేడం అంటాడు వినయ్. అది మీకోసం బట్టలు తీసుకొని వచ్చాను, తీసుకోండి అని వినయ్కి డ్రెస్ ఇస్తుంది వినీత. అప్పుడు వినయ్ థ్యాంక్స్ మేడం, బట్ నా దగ్గర ఆల్రెడీ డ్రెస్ ఉంది మేడం, ఆ డ్రెస్ నేను వేసుకుంటాను, సారీ మేడం మీరు ఇస్తున్న డ్రెస్ వద్దనందుకు. ఇట్స్ ఓకేనండి, మీ డ్రెస్సెస్ అన్నీ తడిచిపోయి ఉంటాయి అనుకొని డ్రెస్ తీసుకువచ్చాను, బట్ ఇట్స్ ఓకే అని అంటుంది వినీత. సారీ మేడం, నా దగ్గర డ్రెస్ ఉంది అందుకే అని తన బ్యాగ్ ఓపెన్ చేస్తాడు. బ్యాగులోంచి వాటర్ వస్తూ ఉంటుంది. బ్యాగులో బట్టలు, ఫోన్ అన్నీ తడిచిపోతాయి. అయ్యో, నా డ్రెస్సెస్, నా మొబైల్ అన్నీ తడిచిపోయాయే అని బయటికి తీస్తూ ఉంటాడు వినయ్. ఏమైందండి అంటుంది వినీత. మేడం, నా బ్యాగు, బట్టలు, ఫోను అన్నీ తడిచిపోయాయి మేడం అని అంటాడు వినయ్. అయ్యో అవునా, అవును మేడం, ఎలా వాటర్ వెళ్ళాయో ఏమో, నా బట్టలు అన్నీ తడిచిపోయాయి, ఇప్పుడు నేను ఏం వేసుకునేది అని అంటాడు వినయ్. వర్షంలో వచ్చారు కదండి, ఆ వర్షం నీరు బ్యాగులోకి వెళ్ళడం వల్ల మీ బట్టలు తడిచిపోయామో అని అంటుంది వినీత. అదే అయ్యుండొచ్చు మేడం అంటాడు వినయ్. సరే, ఈ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి రండి అని తను తెచ్చిన డ్రెస్ ఇస్తుంది వినీత.
థ్యాంక్స్ మేడం, నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అయ్యో, డ్రెస్ ఇవ్వడం కూడా పెద్ద హెల్పా? మీరు రెడీ అయ్యి రండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ బట్టల వైపు చూసి, నేను బ్యాగు జిబ్బు కరెక్ట్గానే వేశాను, అయినా బ్యాగులోకి వాటర్ ఎలా వచ్చింది? బ్యాగ్ మొత్తం చెక్ చేస్తాడు. బ్యాగ్ అంతా బాగానే ఉంది, మరి నీళ్లు ఎలా వచ్చాయి? సరేలే, ఎలాగో వచ్చి ఉంటాయి అని వినీత ఇచ్చిన డ్రెస్ వేసుకుని తడిసిన బట్టలు అన్నీ ఆరబెడతాడు వినయ్. బెడ్ దగ్గర వాల్పై ఉన్న ఫొటోస్ని చూస్తూ ఉంటాడు. అబ్బా, ఎంత అందంగా ఉన్నాయి ఈ పెయింటింగ్, అచ్చం మనిషి ముందు ఉన్నంత అందంగా ఉంది. వినయ్ అలాగే చూస్తూ ఉంటాడు ఆ పెయింటింగ్ వైపు. అంతలోనే వినీత పిలుస్తూ ఉండటంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినయ్. వినయ్ రూమ్ నుంచి బయటికి వెళ్లడంతో ఆ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి కళ్ళు తెరిచి చూస్తుంది. వినయ్ వచ్చేసరికి వినీత భోజనానికి కావలసిన అన్ని రెడీ చేయించి ఉంటుంది. వినయ్ రావడంతో వినీత వినయ్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. వినయ్కి ఆ డైనింగ్ ఏరియా చూడగానే కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ డైనింగ్ టేబుల్ చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 100 మంది కూర్చొని తినంత పెద్దగా ఉంటుంది ఆ డైనింగ్ టేబుల్. వినయ్ గారు కూర్చోండి అని కొంచెం చైర్ వెనక్కి జరుపుతుంది వినీత. అదంతా చూస్తూ అప్రయత్నంగా కూర్చుంటాడు. అప్పటికే అన్ని డిషెస్ అక్కడ ఉంటాయి. వినయ్కి అన్ని వంటకాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మేడం, మరి ఇన్ని వంటలు చేశారేంటి? ఇంకా ఎవరైనా వస్తారా మేడం? ఎవరూ రారండి, ఈ వంటకాలన్నీ మీకోసమే చేయించాను అంటుంది వినీత. వినయ్ ఆశ్చర్యంగా, ఏంటి మేడం, నా కోసం ఇన్ని వంటలు చేయించారా? అవునండి, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని కొన్నేగా అని అంటుంది వినీత. మేడం, 10 రకాల ఐటమ్స్ మీకు తక్కువనా అంటాడు వినయ్. అవునండి, అయినా మీరు మా అతిథి కదా, మీకు ఈ మాత్రమన్నా మర్యాద చేయాలిగా మేము అని వినయ్కి వడ్డిస్తూ ఉంటుంది. అసలే ఆకలి మీద ఉన్న వినీత పెట్టిన ఐటమ్స్ అన్నీ తింటాడు. వినయ్ తినడం అవ్వడంతో ఇద్దరు కలిసి హాల్లోకి వెళ్తారు. వినయ్ తేపుతూ, థ్యాంక్స్ మేడం, చాలా టేస్టీ ఫుడ్ పెట్టినందుకు అని అంటాడు. దానికి వినీత చిన్నగా నవ్వుతుంది. వినయ్ గారు, మీరు నన్ను మేడం అని పిలవద్దు, నన్ను పేరు పెట్టి పిలవండి, నాకు అలా పిలిస్తేనే నచ్చుతుంది. సరే మేడం, సారీ. సరే వినీత గారు, ఇంతకీ మీరొక్కరే ఉంటారా ఇంటిలో? లేదు, నాతో పాటు అమ్మ నాన్న కూడా ఉంటారు అంటుంది వినీత. మరి మీ అమ్మ నాన్న కనిపించట్లేదు అంటాడు వినయ్. అమ్మ నాన్న తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళారు, రేపు మార్నింగ్ వస్తారు. నాకు తోడుగా ఆ వాచ్మెన్ను అతని భార్యను ఉంచారు అంటుంది వినీత. థ్యాంక్స్ వినీత, నాకు కరెక్ట్గా సెట్ అయ్యే డ్రెస్ ఇచ్చావు. ఈ డ్రెస్ చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కాస్ట్లీ డ్రెస్సెస్ ఇంతవరకు నేను వేసుకొనలేదు అంటాడు వినయ్. ఈ డ్రెస్ డిజైన్ చేసింది నేనేనండి అంటుంది వినీత. మీరా ఈ డ్రెస్ డిజైన్ చేసింది అంటాడు వినయ్. అవును, నాకు చాలా డ్రెస్సెస్ డిజైన్ చేయడం, పెయింటింగ్ చేయడం నా హాబీ అంటుంది వినీత. వావ్ వినీత, మీలో మంచి కళా నైపుణ్యం ఉంది. థ్యాంక్స్ వినయ్, ఈ ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ అన్నీ నేను వేసిందే. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇచ్చిన డ్రెస్ నా కాబోయే హస్బెండ్ కోసం డిజైన్ చేశాను. మీకోసం డ్రెస్ చూసేటప్పుడు నాకు ఈ డ్రెస్ మీకు సెట్ అవుతుంది అనిపించింది, అందుకే ఇచ్చాను. ఎలాగో ఇది మీకు కరెక్ట్గా ఫిట్ అయింది, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఈ డ్రెస్సులో అంటుంది వినీత. అప్పుడు వినయ్, థ్యాంక్స్ వినీత, అయినా ఇది మీరు డిజైన్ చేసిన డ్రెస్ కదా, బాగుండకుండా ఎలా ఉంటుంది? వినీత, మీరు ఏమి అనుకోనంటే నాకు మీ ఇల్లు చూపిస్తారా అంటాడు వినయ్. వై నాట్, రండి మీకు ఇల్లంతా చూపిస్తాను అంటుంది వినీత. వినయ్కి వినీత ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది. అలాగే తన పెయింటింగ్స్ అన్నీ చూపిస్తుంది. పై గదికి వెళ్లే మెట్ల దగ్గర ఒక పెద్ద ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో వినీత అమ్మ నాన్న ఉంటారు. అలా వినయ్కి అన్ని రూమ్స్ చూపిస్తూ ఉంటుంది. ఇక మిగిలింది 2 రూమ్స్ మాత్రమే. ఒక రూమ్ లోపల ఇంకో రూమ్ ఉంటుంది. ఆ రూమ్ ముందు పెద్ద ద్వారం ఉంటుంది. వినయ్ ఆ రూమ్ ద్వారాన్ని అలాగే చూస్తూ ఉంటాడు. ఇదేం రూమ్ వినీత గారు, అచ్చం చంద్రముఖి సినిమాలో దెయ్యాన్ని బంధించిన రూమ్ ద్వారంలా ఉంది అంటాడు వినయ్. అప్పుడు వినీత, ఇది ఒక అద్దాల ప్రపంచం. మా పూర్వీకులు ఈ రూమ్ మొత్తం అద్దాలతో నింపేసి ఉన్నారు. ఆ అద్దంలోంచి చూస్తే అన్ని వాస్తవాలే కనిపిస్తాయి, ఎలాంటి కల్పితాలు మాయలు కనిపించవు, అంత స్పష్టంగా ఉంటుంది. అప్పుడు వినయ్, ఊరుకో వినీత గారు, కథ చెప్పాలి కానీ మరీ ఇంతలా కాదు. ఇది అద్దాల ప్రపంచమా ఏంటి? నేను చెప్పేది నమ్మటం లేదా? అయితే నువ్వే వెళ్ళి నీ కళ్ళతో చూడు అని తలుపు ఓపెన్ చేస్తుంది వినీత. వినయ్ రూమ్ బయట నుంచి ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి వెళ్తాడు. చుట్టూ అన్ని అద్దాలతో అమర్చబడి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. వినీత, నువ్వు చెబితే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా ఇది అద్దాల ప్రపంచమే. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా వినయ్ గారు అంటుంది వినీత. నమ్ముతావా ఏంటి? కళ్ళ ముందు ఇంత అద్భుతాన్ని పెట్టుకొని ఎలా నమ్మకుండా ఉంటాను అని చుట్టూ చూస్తూ ఉంటాడు. వినయ్ చుట్టూ చూస్తూ ముందు ఉన్న అద్దంలోకి చూస్తాడు.
అంతే షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ అద్దంలో తనకి తన వెనుక ఉన్న వినీత కనిపించదు. చుట్టూ చూస్తాడు, కానీ తనకి ఎక్కడా వినీత కనిపించలేదు. ఇంతసేపంతా నాతోనే ఉండి మాట్లాడుతూ ఉంది కదా, ఇంతలోనే ఎటు మాయమైంది అని చుట్టూ చూస్తూ ముందుకు చూస్తాడు. అంతే ఒక్కసారిగా అతనికి భయంతో ముచ్చెమటలు పడతాయి. సో ఇది ఫ్రెండ్స్ పార్ట్ 1. నాకు ఈ పార్ట్ 1కి 100 లైక్స్ వస్తే సెకండ్ పార్ట్ అయితే చెప్తాను. 100 లైక్స్ రీచ్ అయిన వెంటనే మీకు సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్.